ఏ గాయాలైతే ఆ సిలువలో పొందావో ఆ గాయాలని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు మన వాక్య భాగంలో చూసుకొని మనం ఆరాధనలోనికి సాగిపోదాము. గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 16 నుంచి చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుంచి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. అలాగే 21వ వచనం కూడా మనం చదువుకున్నాం. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యంలో పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. చాలండి. ప్రభురాత్రి భోజనానికి భోజనంలో ఉన్న ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుతూ ప్రభువు బల్ల ద్వారా దేవుని ఆరాధించబోయే మనకు సహాయకరంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు బల్ల యొక్క ఔన్నత్యము లేకపోతే విశిష్టత అది ఎంత విలువైనదో ప్రతి ఆదివారం సహోదరులు ఆరాధనలు నడిపించే సహోదరుల ద్వారా మనం వింటూనే ఉన్నాము. కొత్త మాటలు ఏమీ కాకుండా మనం ప్రతి వారం వింటున్న మాటలే కొన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి సాగిపోదాం. ప్రభువు బల్ల అనే మాట మనం చదువుకున్న వచనంలో మనం చూస్తున్నాం. ప్రభువు బల్ల మనలో ప్రతి వారికి మన గృహాల్లో మన ఇళ్ళల్లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కదండి. మన భోజన బల్లలు మనకున్నాయి. మన భోజన బల్ల మీద మనకి అనుకూలమైన వారితో లేకపోతే మన కుటుంబ సభ్యులతో మనం భోజనం చేయడం జరుగుతుంది. మనకు అనుకూలమైన వారితో మన కుటుంబ సభ్యులతో మనం భోజనం చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ భోజన బల్లలకి కొంత ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనకు కనపడుతుంది అన్నమాట. కొంతమంది రాజుల్ని మనం చూసినట్లయితే ఏ రాజు కూడా ఒంటరిగా భోజనం చేసినవాడు కాదు. బైబిల్లోనే కాదు, చరిత్రలో ఏ రాజు కూడా ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ భోజనం చేయడు. మరి ఎవరితో ఆయన భోజనం చేస్తారంటే తన పరివారంతో, లేకపోతే తన భార్య, లేకపోతే భార్యలు బహుపత్నులు ఉండేవాళ్ళు కాబట్టి భార్యలతో, లేకపోతే సామంత రాజులతో, కుమారులతో కుమార్తెలతో కూర్చొని భోజనం చేసే ఒక పరిపాటి ఉండేది. ఆ భోజనం ఘనమైన భోజనంగా, లేకపోతే ఆ భోజనానికి ఒక ఘనత అనేది ఉంటుందన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా కొంతమంది రాజులు అలాగా వారి భోజన బల్లలు కూడా అలా ఏర్పాటు చేయబడినవి మనకు కనపడతాయి. ప్రభు బల్ల దగ్గరికి మనం వెళ్ళబోయే ముందు కొన్ని అలాంటి బల్లలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం చూస్తే రాజైన సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు, దేవుని ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేయబడిన రాజు కానప్పటికీ దేవుడి దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రాజు. ఆ రాజుకు కూడా ఒక భోజన బల్ల ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. సరే చూద్దాం, చూడండి. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో మనకు ఆ భోజన బల్ల కనపడుతుంది. 20వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి దావీదు పొలంలో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము కూర్చుండగా మునుపటి వల్లనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయితే ఈ భాగం అంతా మనం చదివినట్లయితే ఇది ఎలాంటి భోజనపు బల్ల అంటే ఇది కక్షపూరితమైన భోజనపు బల్ల కదండి. ఈ భోజనపు బల్లలో ఎలాంటి ప్రేమ కానీ ఆదరణ కానీ మనకు కనపడదు. ఎందుకు సౌలు కక్షపూరితంగా నడుచుకోవాలి ఈ భోజన బల్ల దగ్గర అంటే మనకి చరిత్ర తెలుసు కదా. గొలియాతుని ఫిలిష్తీయుల మీద యుద్ధం గెలిచి వాళ్ళు తిరిగి వస్తుండగా కొంతమంది స్త్రీలు సౌలును దావీదును ఎదుర్కోవడానికి వచ్చి ఒక స్లోగన్ అక్కడ పాడతారు. ఏంటంటే, సౌలుకి వేల కొలదియు
దావీదుకి 10,000 కొలదియు అని దావీదును గణపరుస్తూ ఉండగా ఆ స్త్రీలు సౌలు మనసులో దావీదు పట్ల ఒక కక్ష, ఒక విరోధ భావం అనేది పుట్టిందన్నమాట. వాస్తవానికి రాజ్యానికి ఘనత తెచ్చింది దావీదు, యుద్ధం చేసింది దావీదే, రాజ్యం యొక్క పరువు నిలబెట్టింది దావీదే, విజయాన్ని తెచ్చింది కూడా దావీదే, న్యాయపరంగా ఘనత రావాల్సింది కూడా దావీదుకే. కానీ దావీదు ఘనత రావడం రాజుగా ఉన్న సౌలుకి అది ఆ మాటలు ఆ స్లోగన్ ఏదైతే ఉందో ఇంపుగా అనిపించలేదన్న మాట కనపడుతుంది అక్కడ. అలా లేదు కాబట్టి దావీదు పైన సౌలు కక్షను పెంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అందులోని ఒక ప్రయత్నం ఇది, భోజన బల్ల దగ్గర కూర్చొని ఉండగా ఈటను విసిరి చంపాలని దావీదుని చంపాలని సౌలు వేసిన పన్నాగం కూడా కనపడుతుంది అనమాట. అయితే దావీదు దాన్ని పసిగట్టి యోనాతాన్ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. 2 సార్లు భోజన బల్ల మీద కూర్చున్నాడు, దావీదు కనపడలేదు. 3వసారి కూడా కనపడకపోయేసరికి యోనాతాన్ అక్కడి నుంచి లేచి, దావీదు నా దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిన వాడుగా ఉన్నాడు పలానా చోట అంటే, ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే సౌలు దావీదుని అవమానపరుస్తాడు, అలాగే యోనాతాన్ అవమానపరుస్తాడు, అలాగే యోనాతాన్ తల్లిని కూడా అవమానపరుస్తాడు. సిగ్గులేని వాడా, లేకపోతే నీకు సిగ్గు లేదు, లేకపోతే తల్లికి సిగ్గు లేదు అన్నట్లు. కాబట్టి ఈ భోజన బల్ల మనకి ఎలా కనపడుతుంది అంటే కక్షపూరితమైన భోజన బల్లగా మనకు కనపడుతుంది అనమాట. మరొక భోజన బల్ల మనం చూసినట్లయితే సొలొమోను భోజన బల్ల కూడా మనం ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో మనకు బల్ల కనపడుతుంది. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడిను. ఒక్కొక్క దినమునకంట. 6 ఉన్న మా కుటుంబానికి 2 గ్లాసులు బియ్యం సరిపోతాయి ఒక పూటకి. సాయంత్రానికి ఇంకొంచెం మిగులుద్ది కూడా. మరి ఆ ఫ్యామిలీలో మరి ఎంతమంది ఉండుంటారు? ఒకవేళ సొలొమోనుతో పాటు దావీదు, బెత్షెబ, అబ్షాలోము ఒకవేళ ఉన్నాడో లేడో, 3 లేక 4 ఉన్న కుటుంబానికి ఎంత భోజనం మనకు కనపడుతుంది అక్కడ. అదంతా వారు తినడానికైనా లేకపోతే ఆ కుటుంబానికే సరిపోద్దా అంటే, మనం చదివితే సొలొమోనుని కలవడానికి, సొలొమోను జ్ఞానపు మాటలు వినడానికి చాలామంది పొరుగు రాజ్యాల నుంచి కూడా రాజులు వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. తిన్నవాళ్ళు ఎలా తినాలి అంటే తిన్నది మర్చిపోకుండా తినాలి, అంత గొప్ప భోజనం మనకు కనపడుతుంది అనమాట. అంటే అది ఎలాంటి భోజనం అంటే అది ఏ హద్దు లేని భోజనం, విలాసవంతమైన భోజన బల్ల మనకి సొలొమోను బల్ల కనపడుతుంది, సొలొమోను భోజన బల్లగా కనపడుతుంది. మొదటిది సౌలుది ఎలాంటి బల్ల అంటే కక్షపూరితమైన బల్ల, ఇది విలాసవంతమైన బల్ల. అలాగే రాజు అనే మాటకి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే దావీదు గురించి చెప్పుకుంటాం పాత నిబంధన గ్రంథంలో. ఆయనకు కూడా ఒక భోజన బల్ల ఉంది. ఆ భోజన బల్ల మీద దావీదు ఎవరితో భోజనం చేశాడో మనం చూస్తే, ఆ భోజన బల్ల నాకు చదవడానికి ఎప్పుడు చదివినా కూడా చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. ఆ బల్ల కూడా చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, యోనాతాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. వాస్తవానికి మనం చరిత్ర చూసినట్లయితే యోనాతాను, దావీదు ఒక నిబంధన చేసుకుంటారు. నన్ను బట్టి నా సంతతి వారికి నీవు మేలు చేయాలని యోనాతాన్తో చేసిన నిబంధనని దావీదు జ్ఞాపకం చేసుకొని, అప్పుడు ఇంకా రాజు అవ్వలేదు దావీదు, రాజు అవ్వకముందు చేసుకున్న నిబంధనని ఇక్కడ దావీదు జ్ఞాపకం ఉంచుకొని మరి యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయడానికి అతని కుటుంబంలో, సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని ఎంక్వైరీ చేసినప్పుడు యోనాతాను గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ భాగం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. కానీ ఒక్క వచనం మాత్రం నేను చదువుతాను. 7వ వచనం 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు
నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. అంత గొప్ప మాట ఇది కదా. ఈ భోజన బల్ల మనకు ఎలా కనపడుతుందంటే నిబంధనను బట్టి కనికరం చూపించిన బల్ల కదండి. నిబంధనను బట్టి కనికరం చూపించిన బల్ల. ఎలాంటి స్థితిలో ఉన్నాడు అక్కడ యోనాతాను? కుంటికాళ్ళు కదా, కుంటివాడు యోనాతాను. వాస్తవానికి అవిటివాడేం కాదు. రాజ్యం మీదకి రాజ్యం దండెత్తినప్పుడు ఒక దాసి తన మీద పడగా కాళ్ళు కుంటి అయిపోయినట్టుగా మనకు కనపడుతుంది. కుంటివాడైనా యోనాతానికి ఇక్కడ ఎలాంటి భాగ్యం లభించింది అంటే సదాకాలం అంటే దావీదు మాత్రమే కాకుండా దావీదు సంతతి వారు, దావీదు యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భోజన బల్ల మీద కూర్చొని తినే ఒక గొప్ప భాగ్యం ఇక్కడ ఇటు యోనాతానికి లభించింది. మరి యోనాతానే అంత ఘనమైన భోజన బల్ల మీద భోజనం చేసే అర్హతను సంపాదించుకున్నప్పుడు మరి మనం చేయబోయే భోజనం ఇది ఎలాంటి భోజనం అంటే ఇది రాజభోజనం కదండి. ఇది పౌలు భక్తుడు ఆ మాట అంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని అంటే నేను ఇట్లా అర్థం చేసుకున్నాను ఆ మాట. ప్రభువు వడ్డించిన భోజనం ఇది, ప్రభువు తన చేతులారా వడ్డించిన భోజనం. ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న ఆయన శరీరం, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న ఈ రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ఉన్న ఈ రసపాత్ర ఆయన వడ్డించిన భోజనం. ఇది పరసంబంధమైన భోజనం కదండి. మరి ఈ భోజనం కుంటివాడైన యోనాతానుకి ఎంత ఘనత లభించిందో మరి పాపులము, నీచులము, ఎందుకు పనికిరాని వారం, అల్పులము, దుమ్ముగొట్టిపోవాల్సిన వారం, ఎన్నికలేని వారం మరి మనకి ప్రభు పరసంబంధమైన భోజనం చేసే అవకాశం కల్పించిన ప్రభువుని మనం ఎంత గొప్పగా ఆరాధించాల్సి ఉంటుంది కదండి. మనం చదువుకున్న ఒక మాట ఆ ప్రభువు వల్ల ఎలాంటిది అంటే, ఒకసారి మళ్ళీ ఆ మాటలు చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. కింద ఒక అంకె వేసి ఇట్లా ఉంటుంది, స్తుతించు పాత్ర, స్తుతించు స్తుతి పాత్రలోనిది త్రాగుట. ఆయన రొట్టె, ఆయన రసపాత్రలోనిది, ఆ రసపాత్రలో మనం పాలు పంచుకొని ఉండగా మన అనుభవం ఎట్లా ఉండాలంటే ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆయన్ని జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని ప్రభువు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది అన్నమాట. ఉదయకాల సమయంలో చాలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ కొన్ని మాటలు మాత్రం మనం ఆరాధన సహాయకరంగా కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం చూసినట్లయితే మొదట ఆయన మన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో మొదటి అంశం ఏంటంటే మన విమోచనని మనం మొదట జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం తీయక్కర్లేదు, నేనే చదువుతాను. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని వీడికి విమోచించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రములకు లోనైన వాడు అన్న మాటకు మాకు కనపడుతుంది అన్నమాట. మనం అందరం కూడా మనం పాపానికి లోనైన వారం. మనం కూడా సౌలుని ఇశ్రాయేలు ఎట్లాగైతే ఏర్పాటు చేసుకున్నారో మనం కూడా మనకు కొన్ని ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, మనందరం ఈ ప్రపంచ ధర్మము చొప్పున మన శరీరము యొక్కయు మన మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతేమి. అక్కడ సౌలు అయితే కనికరం చూపించలేదు దావీదు పట్ల. మన ప్రియప్రభు అయితే ఈ భోజన బల్ల దగ్గర ఆయన ఏం చేశారంటే మన పట్ల కనికరం చూపించాడు. వాస్తవానికి మనం దైవోగ్రతకు పాత్రలు అవ్వాల్సిన వారము. మనకి ఏం దొరికింది ఈ భోజన బల్ల దగ్గర అంటే మనకు ఉపకారం దొరికింది. దావీదు ఎలాగైతే యోనాతాను పట్ల ఉపకారం చూపించాడో మన ప్రియప్రభు కూడా మన పట్ల ఉపకారం చూపించాడు. ఉగ్రతకు పాత్రలు అవ్వాల్సిన మన పైన ఉపకారం చూపించి విమోచనను మనకు అనుగ్రహించారు. ఉగ్రత నుంచి విమోచన, మన పాపం నుంచి విమోచన. కానీ ఆ విమోచనని మన ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనల్ని విమోచించడానికి ఆయన పడిన ప్రయాస, కానీ ఆది సంభూతుడైన ఆయన, సృష్టికర్త అయిన ప్రభువు
తండ్రితో కలిసి సమానంగా దైవత్వాన్ని అనుభవించున్న ప్రభువు తనను తాను ఎలా తగ్గించుకున్నాడంటే ఒక కటిక పేదరాలి గర్భాన పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. తలవాల్చుకోవడానికి కనీసం చోట్లేదు ఆయన భూమి మీద, ఏ దిక్కు లేని వాడిగా మనందరి కోసం, మనల్ని విమోచించడానికి. ఆయన ప్రేమని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వారాల క్రితం మనం చూసాం, మహారోదనతో కన్నీటితో అనే మాట. ఎంత ఏడ్చాడో ఆయన మనల్ని విమోచించడానికి. ఏడ్చాడు. మనం పాట పాడుకుంటే ఎంతకాలము నిలవబెట్టి ఏడిపింతురతని అని. ఎంత ఎమోషన్ ఉంటుంది ఆ మాటలో. ఇక్కడ భోజన బల్ల మీద కూర్చున్న దగ్గర ముందు కూర్చున్న మనం ఆ అనుభవం కలిగి ఉండాలి. మనం విమోచించడానికి ఆయన ఎంత ఏడ్చాడు, ఎంత రోదన పడ్డాడు. కదండి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మరణ భయం నుంచి మనల్ని విమోచించడానికి, జీవితకాలం అంతయు మరణ భయానికి లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా మరణంలో పాలువాడయ్యారు. ఉదయకాల సమయంలో మన కొరకు ఒక ఆయన మరణించారు కాబట్టి ఒక మాట ఉంటుంది కొరింథీ పత్రికలోని 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. 5:14 నుంచి చదువుతున్నానండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలండి ఈ మాట. ఇదే మాట గలతీ పత్రిక 2:20 ఎట్లా ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను కానీ క్రీస్తే నా యందు జీవించున్నాడు. వాచ్మెన్ నీ అనే ఒక భక్తుడు ఈ మాటని తను ఒక బుక్లో రాశాడు. నేను కాను క్రీస్తే అని ఒక బుక్ రాసి అందులో ఈ మాట ఇలా ఉంటుంది అనమాట. ఎలా అంటే, జీవించున్న మనలో మరణించిన క్రీస్తు కనబడాలట. మరణించిన క్రీస్తు మనలో కనబడాలి. ఆయన ఎప్పుడు కనబడతాడు అంటే, మనం మరణించినప్పుడు, మనం సిలువేయబడినప్పుడు మనలో మరణించిన క్రీస్తు మనలో మనం చూస్తే క్రీస్తు, మరణించిన క్రీస్తు ఇతరులకు కనబడాలి అని ఆయన ఒక కామెంటరీ ఆ బుక్లో రాశాడు. దాన్నే పౌలు భక్తుడు ప్రచురించటం అంటాడు. మాటపూర్వకంగా మనం చెప్పకపోయినా యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త మనం చెప్పలేకపోయినా, మనం చూస్తే యేసుక్రీస్తు ఎక్స్పోజ్ కావాలి, ఆయన బయలుపడాలి. అలాంటి అనుభవం ఒకవేళ లేకపోతే ఈ భోజనం విషయంలో మనం ఎట్లా ఉంటామంటే అయోగ్యులుగా ఉంటాం. నాకు వార్నింగ్ ఒకటి రాయబడింది కదా, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేదా ఆయన పాత్రలోని త్రాగును ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అనే మాట. కాబట్టి ప్రచురించే అనుభవం కలిగి ఉన్నామో లేదో ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బల్లలో, భోజన బల్ల మీద మనం కూర్చునే ముందు మరొక మాట మనం చూస్తే అదే 10వ అధ్యాయము కంటిన్యూ చేస్తే 17వ వచనం నుంచి, మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. భౌతికమైన ఆయన శరీరము ఛిద్రం చేయబడి, అది నలగొట్టబడి, అది పిండబడి ఒక ఆత్మ సంబంధమైన శరీరం ఒకటి ఏర్పడింది. అదేంటి అంటే సంఘం కదండి. ఆ సంఘాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఒకటే రొట్టె. మనలో ఒకవేళ భేదం ఉన్నట్లయితే, భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే, ఆ భేదం కలిగిన హృదయంతో మనం భోజన బల్ల మీద కూర్చుంటే మనం కూడా అయోగ్యులంగా ఉన్నట్లే లెక్క అన్నమాట. అందుకే ఆరాధన గురించి, ఆరాధన ఎట్లా చేయాలో నేర్పిస్తూ ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఆ మొదటి మాటలే ఉంటాయి ఆరాధన ఎట్లా చేయాలని. మీరు అర్పణ అర్పించినప్పుడు మీ సహోదరునికి మీకు మీ సహోదరుని మీదకి కాదు, ఒకవేళ మీ సహోదరునికి మీ మీద ఏమన్నా విరోధం ఉందేమో, వాళ్ళకేమన్నా మీ మీద విరోధం ఉందేమో, మీకేం లేకపోవచ్చు, ఈ సహోదరునికి ఏమైనా విరోధం ఉందేమో, ఆ బలిపీఠం దగ్గర మీరు గుర్తొచ్చినప్పుడు మొదట వెళ్ళి ఆయన ఏం చేయమన్నాడు,
నీ సహోదరునితో సమాధాన పడిరా, ఆ తర్వాత నీ అర్పణ అర్పించు, అప్పుడు ఆరాధన చేయ అన్నాడు ప్రభు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన భోజన బల్ల మీద ముందు కూర్చున్న మనం అలా ఏకత్వంతో కూడిన అనుభవంతో మనం కూర్చున్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 అనుభవాలు ప్రభు బల్ల ఎదుట మనం కలిగి ఉన్నామో లేదో మనం చూసుకొని స్వపరీక్షతో మనం ఆరాధనలోనికి సాగిపోదాం. అందరికీ వందనాలు.